2 నెలల క్రితం థియేటర్లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన హర్రర్ చిత్రం వష్ లెవెల్ 2. అయితే ఇది మనం రెగ్యులర్గా వినే చదివే బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ సినిమా కాదు. ఓ గుజరాతీ చిత్రం కావడం గమనార్హం. 2023లో ఓ మామూలు గుజరాతీ సినిమాగా ప్రేక్షకుల ఎదుటకు వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసిన వష్ సినిమాకు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ మొదటి భాగాన్ని మించి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఇన్నాళ్లకు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. అయితే ఈ సినిమా మొదటి పార్టీకి వచ్చిన క్రేజ్తో అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతికా కాంబోలో బాలీవుడ్లో సైతాన్ మూవీ తెరకెక్కడం విశేషం. కథ విషయానికొస్తే ఓ స్కూల్కి వెళ్లిన విద్యార్థినులు మధ్యాహ్నం భోజనాలు చేస్తున్న సమయంలో ఉన్నపలంగా బిల్డింగ్ టవర్స్ పైకి ఎక్కి 7-8 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటారు. ఆపై మరికొందరు విద్యార్థులు, పనిచేసేవారు సైతం వింతగా ప్రవర్తిస్తుంటారు. కొద్ది సమయంలోనే పోలీసులకు, మీడియాకు కూడా తెలియడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అవుతుంది. అదే సమయంలో మంచానికే పరిమితమైన తన కూతురు ఆరీతో కలిసి సిటీకి దూరంగా ఉంటున్న అథర్వకు ఈ విషయం తెలిసి షాక్ అవుతాడు. తన కూతురు సమస్యకు కారణమైన వశీకరణ మాదిరే స్కూల్లో జరుగుతుందని భావించి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక రాజ్నాథ్ అనే వ్యక్తి ఆ స్కూల్ విద్యార్థినులను వశీకరణ చేసి నగరంలోకి పంపించినట్లు తెలుసుకుంటాడు. సిటీలోకి వెళ్లిన విద్యార్థినులు రాక్షసుల్లా ప్రవర్తించి కనిపించిన వారిని కనిపించినట్లు చంపేస్తుంటారు. ఈ నేపథ్యంలో హీరో అథర్వ ఏం చేశాడు, స్కూల్లో, నగరంలో జరిగిన బీభత్సాన్ని ఎలా అదుపులోకి తీసుకొచ్చాడు, రాజ్నాథ్ ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాడు, తన గురువు దొరికాడా లేదా హీరో కూతురిని తిరిగి మామూలు మనిషిగా చేశాడనే ఆసక్తికరమైన పాయింట్, ఒళ్ళు గగురు పొడిచే సన్నివేశాలతో సినిమా సాగుతుంది. సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాలకే కథ మొదలై చివరి వరకు సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. ముఖ్యంగా విద్యార్థినులు స్కూల్ నుంచి సిటీలోకి వెళ్లే క్రమంలో వచ్చే సీన్లు ఒళ్ళు జలధరింపజేస్తాయి. పిల్లలను తన అదుపులో ఉంచుకుని విలన్ చేయించే పనులు చూసేవారికి షాకింగ్ ఫీల్ ఇస్తాయి. మనల్ని ప్రత్యక్షంగా భయపెడతాయి కూడా. ఇక సినిమా క్లైమాక్స్ సైతం మంచిగానే ముగించారు. ఇప్పుడు ఈ సినిమా బుధవారం నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. గుజరాతీతో పాటు హిందీ భాషలోనూ అందుబాటులో ఉండనుంది. సినిమా చూస్తుంటే ఇట్టే అర్థమవుతుంది, భాషా సమస్య అసలు అనిపించదు. ఇక తెలుగులో చాలా సినిమాల్లో కథానాయికగా నటించి ఆపై బిగ్ బాస్లోనూ పాల్గొని మెప్పించిన గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించడం విశేషం. హర్రర్, స్లాషర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ వష్ లెవెల్ 2 చిత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. సున్నిత హృదయులు దూరంగా ఉండడం మంచిది. ఇక క్లైమాక్స్లో హీరో తన పాపను రక్షించుకునే సమయంలో విలన్ చెప్పే సీక్రెట్కు చూసే ఆడియన్స్కు ఫ్యూజులు ఎగిరిపోవడం మాత్రం ఖాయం. దీనికి ఇంత జరిగిందా, ఇన్నాళ్ళు వెయిట్ చేశారా అని మన బుర్ర ఒక్క సెకన్ ఆగిపోవడం మాత్రం గ్యారంటీ.